హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను సూపర్ బాగానే ఉన్నాను. ఈరోజు ఒక చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. ఒక సాయంత్రం రోజు స్పెషల్గా ఏమీ ఉండవండి. నాకు చాలా రొటీన్ లైఫ్ ఇష్టం, రొటీన్గానే ఉండడం ఇష్టం, పీస్ఫుల్గా ఉండడం ఇష్టం యాక్చువల్గా రొటీన్గా కంటే. సో ఈరోజు సాయంత్రం మా తమ్ముడు వాళ్ళు నిన్న ఆరెంజెస్ తెచ్చుకున్నారు. సరే అని చెప్పి జ్యూస్ చేసి చేద్దాం, వాళ్ళకి ఉంటే పాడైపోతున్నాయి కదా అస్తమానం అని చెప్పి స్టార్ట్ చేశాను నేను ఆరెంజ్ జ్యూస్. సమ్మర్ వస్తే కొంచెం ఈ ఆరెంజ్ మోసంబి కొంచెం ఎక్కువే వెళ్తాయి. అంటే మా హస్బెండ్కి ఇష్టము, కాకపోతే ఎన్నాళ్ళు మనకి తీయడం కష్టమైందని చెప్పి నేను చేయలేదు. ఇప్పుడు ఇది కొన్నారుగా, సో ఆరెంజెస్ అస్తమానం వస్తున్నాయి, చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు బద్ధకమైనా సరే తప్పించుకునే ఆప్షన్ లేదు, ఈజీగా చేసి ఇచ్చేదే అనమాట. సో నాకు కూడా బెటర్, ఏదో ఇట్లా వెళ్తే సర్లే ఏదో హెల్దీగా ఏదో తింటున్నారులే తాగుతున్నారులే అనిపిస్తుంది. లేకపోతే అస్సలు ఆ సాఫ్ట్వేర్ వాళ్ళకి టైం ఉండట్లేదు, ఆ రూమ్లోంచి బయటికి రావడానికి కూడా అవ్వట్లేదు. ఏంటో ఎక్కువ అయిపోయింది, డబల్ అయిపోయింది వర్క్, 24/7 అయిపోయింది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే. ఇంతకుముందు కనీసం టైంకి ఇంటికి రావాలని ఆఫీస్లో వర్క్ ఏమైనా కొంచెం ఆపి బయలుదేరి వచ్చేవారేమో. ఇప్పుడు అదేం లేదు, కంటిన్యూస్గా చేస్తున్నారు అందరూ. పాపం అనిపిస్తుంది కానీ తప్పదుగా, దట్స్ హౌ లైఫ్ ఈజ్ దీస్ డేస్ కదా. సో అలా కష్టపడే వాళ్ళందరికీ నిజంగానే దండం పెట్టాలి, వాట్ ఎవర్. సో ఇదిగో ఆరెంజెస్ చేస్తే వీళ్ళు ఏం చేశారంటే, లాస్ట్ టైం నేను నాటు తెచ్చుకున్నాను, ఈసారి హైబ్రిడ్ తెచ్చారు. అసలు నాకు ప్రతిదీ నేను ఖచ్చితంగా స్మెల్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకు డౌట్ అది పాడైందో వద్దో అని. అందుకని జాగ్రత్తగా చూస్తున్నాను. నాకు అస్సలు నచ్చలేదు. ఇది నాటువే చాలా బాగా వచ్చాయి, జ్యూస్ బాగా వచ్చింది, ఇది నలగడం కూడా బాగా నలిగింది. ఇదైతే తొనలు పడిపోయినాయి తప్ప నాకేంటో అసలు సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఏదైనా సరే అంతే కదా హైబ్రిడ్. అసలు జ్యూస్ కూడా ఓకే, పెద్ద ఏమీ ఇది లేదనమాట, అంటే టేస్టీగా లేదు అని అన్నారు. వాట్ ఎవర్, ఇవే తెచ్చుకున్నారు. సరే నెక్స్ట్ టైం మామూలు దొరికితేనే తీసుకురండి, వద్దు అసలు బాగాలేదని చెప్పాను. నాకు ఎప్పుడు కూడా ఈ హైబ్రిడ్ నచ్చవు. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి, చెట్లు కూడా తెంపుకొని చెట్లెక్కి కోసుకొని సెలవుల్లో మా పిన్నారింటికి అమ్మమ్మ ఇంటికి వెళ్తే చెట్లెక్కి కోసుకొని తినే పళ్ళ రుచే వేరు అసలు కదా. ఎంత చిన్న రేగిపండు అయినా సరే అంత రుచిగా ఉండేది. ఇప్పుడు ఆ రేగిపండు చూస్తేనే అసలు దగ్గరికి వెళ్ళబుద్ది ఇది నాకు, అట్లా ఉన్నాయన్నమాట. అప్పుడైతే రేగిపండు చెట్టు ఉండేది పెద్దది, ఆ గోడ ఎక్కి ఆ చెట్టుకున్న రేగిపళ్ళు కోసుకుని తిని, అబ్బా అసలు అలాంటి చైల్డ్హుడ్ మన పిల్లలకి లేదు. అసలు ఎంత అన్లక్కీ అనిపిస్తూ ఉంటుంది ఈ జనరేషన్, అలాగ గడపట్లేదు వాళ్ళు అని. మనందరం మన అన్నదమ్ములు, కజిన్స్, ఎక్కడ ఫస్ట్ కజిన్, సెకండ్ కజిన్, అసలు అలాంటి రిలేషన్స్, అంతమంది కజిన్స్ అని కూడా మనకు తెలియదు. మనకి ఎవరు కనిపిస్తే వాళ్ళతో ఆడేసుకునేవాళ్ళం, ఇంటికి వచ్చిన వాళ్ళతో భలే ఉండేది. ఇప్పుడు ఆ పక్కింటికి పంపించాలన్నా వాళ్ళెవరో ఎందుకులే ఎవరినేమైనా అనుకుంటారేమో, ఎప్పుడు ఈ అజంప్షన్స్లోనే ఉంటున్నాం. అప్పుడు అదే ఉండేది కాదు కదా. మనం పెద్దోళ్ళు కూడా అట్లాగే ఆడుకోండి అనేవారు, మనం అంతే బాగా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రతిదానికి ఆలోచించాల్సి వస్తుంది. ఏంటో పాపం ఈ కిడ్స్ ఎలాగా, వీళ్ళు ఎంతేలేండి, జనరేషన్కి ఎంజాయ్మెంట్ ఫన్ మారుతూ ఉంటుంది కదా, అలాగే దేవుళ్ళు ఎంజాయ్ ఏమో. కానీ ఆ చెట్లెక్కి దూకి ఆటల్లో ఉన్న మజా అసలు ఈ గేమ్స్లో రాదనిపిస్తుంది. సో జ్యూస్ తీసేసాను మొత్తం అన్నీ, మీకు కబుర్లు చెప్పాను లోపల, ఎంత ఫాస్ట్గా అయిపోయింది వీడియోలో. సో వాష్ చేసి పెట్టేస్తున్నాను వెంటనే, లేకపోతే ఇది వైట్ది కదా, ఆ ఆరెంజ్ కలర్ అంటుకుపోతుంది, అందుకని చెప్పి వెంటనే వాష్ చేస్తున్నాను నేను. ఇవి ఒక 2 గ్లాసెస్ కూడా రాలేదండి, 7 ఆరెంజెస్ ఉన్నాయి ఈరోజు, అంటే ½ డజన్ కదా. సో ఈ గ్లాసెస్లో చూడండి, సగం వచ్చాయి 2 గ్లాసెస్కి, కరెక్ట్గా హాఫ్ వచ్చినాయి అనమాట, ఫుల్ గ్లాస్ కూడా రాలే. ఈ ఐస్ క్యూబ్స్ మా తమ్ముడికి అనమాట, మా హస్బెండ్ ఐస్ క్యూబ్స్ అక్కర్లేదు, సో ప్లెయిన్ అనమాట. వాడికి మాత్రం ఐస్ క్యూబ్స్, అవి లేకుండా అసలు వాటర్ కూడా తాగడు. సమ్మర్ వచ్చిందంటే అస్సలు, గోరువెచ్చని వాటర్ తాగరా బాబు అంటే అస్సలు తాగడు. ఇంక సమ్మర్ వచ్చేసింది ఇంకేం తాగుతాడు, ఓన్లీ కూల్ వాటర్. మా ఇంట్లో అస్సలు చల్లటి వాటర్ ఉండదు, ఒక్క వాటర్ బాటిల్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టము మేము. సో మా ఇంట్లో అస్సలు కూల్ వాటర్ ఉండదు. వాడు అక్కడి కోసం ఐస్ క్యూబ్స్ పెట్టి అడిగినప్పుడల్లా వాటర్లో వేసిస్తా అంతే.
ఇదిగో చూసారా నీట్గా కడిగేసాం, ఆరుతుంది. ఇక్కడ పెట్టేశాను. పెట్టేసి సాయంత్రం నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆడుకుంటాను. అజిత్ ఏంటో బాగా పేచీ పెట్టాడు. సరే అని చెప్పి వెళ్ళి వాళ్ళు ఆడుకుంటున్నారు. ఓ పక్క మా చెల్లి వంట చేస్తుంది. మేమైతే టీవీలో ఈ పాత పాటలు, మా టీనేజ్లో ఉన్నప్పుడు పాటలు పెట్టుకొని వింటూ వింటూ క్యారియోకే లాగా మేము కూడా శుభ్రంగా పాడుకుంటా ఉన్నాం. ఓ పక్క వంట అవుతుంది. యాక్చువల్గా బయటకు వెళ్దాం అనుకున్నాము డిన్నర్కి. సరే అసలు అనుకోలేదు. మేము వంట అవుతూనే ఉంది. మా చెల్లికి చారు పెట్టేసి అండా బుజ్జి, ఎగ్ బుజ్జి అంటే పాటలు చేస్తుంది. కాకపోతే ఇది అయ్యే లోపలే కొత్త ప్లాన్ వచ్చేసింది అనమాట. ఈయన కూడా అసలు ఈ వీక్ అయితే ఇంక ఎంత బిజీ అంటే అంత బిజీగా ఉన్నారు. సో ఈయన ఫోన్ చేశారు నాకు, స్వాతిని వంట చేయొద్దని చెప్పు, అందరం బయటకు వెళ్దాము ఈరోజు, నాకు చాలా రోజుల నుంచి ఇంట్లో ఉండి చిరాగ్గా ఉంది అన్నారు. కాకపోతే అప్పటికే వంట అయిపోయింది కదా అని చెప్పి పిల్లలకు పెట్టేశాం ఫస్ట్. వాళ్ళకి తినిపించేసరికి ఎంత రాత్రి అయింది. సో బయలుదేరాం అనమాట. మా ఎప్పుడు ఇలా సడన్గానే ఉంటాయండి బయటికి వెళ్ళే ప్రోగ్రాంలు, ఎప్పుడు ప్లాన్డ్ ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆ బ్లింక్ ఆఫ్ సెకండ్లో అక్కడ అలా అనుకుని అలా వెళ్ళిపోవడం అంతే అనమాట. ప్లాన్ చేస్తే అస్సలు వెళ్ళాం. సో ఈయన వరకు కూడా ఈ పిల్లల భోజనాలు అయ్యేసరికి 8:30 అయిపోయింది అప్పటికే. సరే ఊరికి ఇలా డ్రైవ్కి వెళ్దాము, అసలు బయటికి వెళ్ళడం తగ్గిపోయి ఎక్కడ ఏముందో ఏ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో కూడా మర్చిపోయాను నేనైతే. సో అలా వెళ్తున్నాం. ఇదిగో ఇక్కడ మా ఆంజనేయ గుడి దగ్గర ఈరోజు మార్కెట్ ఉంటుంది. సో ఐ మిస్ ఇట్. ఈ కరోనా ఏమైనా కొంచెం ఇంకా తగ్గిపోయి నార్మల్కి వెళ్తే లైఫ్ మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. నిజంగా ఈ వీడియో తీసినప్పుడు అదే ఇన్నాళ్ళు అయిందో ఈ రోడ్లో వచ్చి. అసలు అప్పుడైతే వారానికి ఒకసారి వచ్చేవాళ్ళం ఈ గుడికి. ఇంచుమించు వారం 10 రోజులకి ఒకసారి ఈ గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళం ఖచ్చితంగా. ఇప్పుడు అస్సలు రావట్లేదు ఇటువైపు. సో వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఈ లోపల మా బ్రదర్ ఫోన్ చేశాడు, వాడు వస్తా అన్నాడు. సరే అయితే మా అన్నయ్య అనమాట. సరే ఎక్కడన్నా ఏదైనా మంచిది ఏం తెలియట్లేదు మాకు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అంటే సరే అయితే అని చెప్పి ఏదో అడ్రస్ చెప్పాడు. అది ఐక్యా, మా ఇల్లంతా ఐక్యా అండి. అసలు ఐక్యా అమెజాన్తోనే మొత్తం కొత్త ఇంట్లో అన్నీ కొనేసాను నేను. ఇంకా వేరే షాపుకి కూడా వెళ్ళలేదు. ఇంచుమించు అన్ని 90% అంతా ఐక్యానే, అమెజాన్. ఇది చూస్తేనే చాలు మా అజిత్కి ఎంత ఇష్టమో ఐక్యా ఐక్యా అని అరుస్తూ ఉంటాడు. సో ఇవన్నీ దాటుకొని అలా వెళ్తూనే ఉన్నాము. ఎంత దూరం వెళ్ళినాము. దట్టు జూబ్లీహిల్స్ రోడ్లోకి వెళ్ళాము. అది ఎక్కడో కూడా నాకు తెలీదు. అలా వెతుక్కుంటూ అంటే అన్నయ్య చెప్పిన ఒకటి ల్యాండ్ మార్క్ చెప్పాడనమాట. అక్కడికి వెళ్ళేసరికి మాకు బోల్డ్ సేపు అయింది. ఇదిగో శిల్పారామం ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాము. చాలా దూరం అనమాట మాకు ఇదంతా. కాకపోతే ఇంక ఈయన బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి వర్క్ చేసి నో ఐ షుడ్ గో అవుట్ అని చెప్పారని ఇంకా సరే అయితే వెళ్తూనే ఉందాలే అని చెప్పి వెళ్తున్నాము. ఎలాగా పిల్లల భోజనాలు అయిపోయాయి కాబట్టి ఇంకా మనకు టెన్షన్ ఉండదు కదా. వాళ్ళు తినేస్తే చాలు, మనకి ప్రశాంతంగా ఉంటుంది. సో నేనైతే బయటికి వెళ్తే ఇంక విండోలను చూస్తూనే ఉంటాను. అస్సలు మాట్లాడను, చాలా తక్కువ మాట్లాడతా. ఇంకా బయటికి చూస్తూ అసలు ఏంటో బాగుంటుంది. నాకు అన్నీ చూడడం ఇష్టం. అలా చూస్తున్నప్పుడు మనకు వచ్చే మెమరీస్ ఇష్టం. నాకు జరిగిపోయింది భలే కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రశాంతంగా కూర్చుంటాం కదా, ఏ పని చేయము, బయటకు చూస్తూ ఉంటే అలా బాగుంటుంది. నాకు చాలా నచ్చుతుంది. అలా చూస్తూ ఉంటాను. నెక్స్ట్ అస్సలు రోడ్డు మీద లేవు, నేను గుర్తుపెట్టుకోను. నెక్స్ట్ టైం ఎప్పుడో చూసినప్పుడు ఇది షాప్ ఎక్కడ ఉందా అంటే అందరు తిడుతూ ఉంటారు. కొన్ని సంవత్సరాల నుంచి అది అక్కడే ఉంది, నువ్వు ఇప్పుడు చూసావంటూ ఉంటారు. సో అంతలాగా నేను గమనించను అసలు. చుట్టుపక్కల చూస్తూ ఏదో ఆలోచిస్తూ పాట పాడుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం అట్లా ట్రావెలింగ్. దట్టు నైట్ డ్రైవ్స్ చాలా ఇష్టం. మాకు టైం ఇప్పుడే దొరుకుతుందండి. ఉదయం అంతా బిజీగా గడిపేస్తారు కదా. సో నైటే కొంచెం ఎప్పుడైనా ఫ్రీ ఉంటే ఇలా 1 గంట అలా తిరిగేసి వస్తాను అనమాట. ఎక్కడ దిగము, ఎక్కడ ఆగము, జస్ట్ అలా ఇంట్లో ఎక్కి అలా డ్రైవ్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో దిగిపోదాం అంతే. బాగుంటుంది. సో ఇలా వెతుక్కుంటూ అసలు అన్నయ్య చెప్పిన అడ్రస్ ఎక్కడో వెతుక్కుంటూ వెళ్ళాము. ఈ లోపల కాకపోతే ఈరోజు పిల్లలు కూడా ఉన్నారు కదా, ఈ ఓపెన్ టాప్లో ఎక్కి ఉన్న ఒక ఓపెన్ టాప్ కాదు, సన్షేడ్ అంటారా దాన్ని, మర్చిపోయానేంటి గుర్తు రావట్లా. దాంట్లో ఎక్కుదామని పిల్లలు ముగ్గురు కొట్టుకుంటున్నారు. ఆగండ్రా బాబు ఒకరి తర్వాత ఒకరు. నాకేమో అది నించుంటే బ్రేక్ వేస్తే ఇది నవ్వుద్దేమో అని భయం అనమాట. వద్దు అంటూ
వీళ్ళేమో ఎక్కుతా అంటూ ఉంటారు. సో ఆ గొడవల మధ్యలో ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నాము. అసలు ఎన్ని షాప్స్ ఉన్నాయో అనిపించింది నాకు. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చూస్తున్నాను నేను. యాక్చువల్గా ఆ రోజు నేను ఏం చూడలేదు, ఈరోజు ఎడిట్ చేసినప్పుడే చూశాను. చాలా వచ్చేసిన ఏరియాలో మేము చదువుకొని జాబ్స్కి ఇంటర్వ్యూస్కి ఈ ఏరియాకి వచ్చినప్పుడు అండి, ఈ హైటెక్ సిటీకి వాటర్ బాటిల్ దాహం వేస్తే వాటర్ బాటిల్ కూడా దొరికేది కదా, అంటే ఆ షాప్ కూడా ఉండేది కదా, అసలు ఏమి ఉండేది కదా, ఈ చుట్టుపక్కల ఇది ఏమి ఉండేది కదనమాట, డెజర్టెడ్. ఓన్లీ ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ ఒక్కటే ఉండేది, సైబర్ టవర్స్, ఇంకేం ఉండేది కాదు. సో మొత్తానికైతే వచ్చేసాము. వాళ్ళు చెప్పిన ల్యాండ్ మార్క్ అయితే వచ్చాము. మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ పిల్లలు ఈ దోశలు చూశారు ఇక్కడ, అంతే నాకు కావాలి అని పేచి అనమాట. మా అన్నయ్యలు కొంచెం లేట్గా వచ్చేసరికి ఇంకా తప్పలేదు, దోశలు ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చింది ముగ్గురికి. మా పెద్దోడికి ఏమో మసాలా దోశ, వీళ్ళిద్దరికి ప్లెయిన్ అనమాట. ఇది చూడండి, దోశ మీద ఉప్మా వేస్తారు కదా, అది ఆనియన్స్, క్యారెట్, టొమాటోస్ వేశారు. ఇది వీళ్ళ స్పెషల్ అనుకుంటా. నెక్స్ట్ రెడ్ చట్నీ వేశారు. తర్వాత ఏమో మన మామూలు పల్లి చట్నీ ఉంటుంది కదా, అది వేసేసి, వైట్ చట్నీ ఉంటుంది కదా, పల్లి కొబ్బరి చట్నీ, అది వేసేసి ఉంచారు. ఈ లోపల 2 దోశలు అయిపోయినాయి. ఇలా మడతపెట్టి టోపీలాగా చేసిస్తే మాత్రం ఇంకా పిల్లలు అక్కడే ఫిదా అనమాట. తినేది అదే దోశ అయినా జస్ట్ అపియరెన్స్ మారిస్తే ఇంకా వావ్ అని. ఇంకా నేను ఇంట్లో కూడా ఇట్లాగే చేసేస్తా, అజిత్కి టోపీ దోశ అని. వాడు చూడగానే నాకు ఇది కావాలి అని చెప్పి తింటానే ఉన్నాడు. కాకపోతే అప్పుడే భోజనం చేశాడు కాబట్టి గంట సేపు తిన్నాడు. సో నెక్స్ట్ ఇగో ఈ మసాలా దోశని శుభ్రంగా స్ప్రెడ్ చేసేసారు. చాలా బాగుందంట. మరి నేనైతే టేస్ట్ చేయలేదు, మా పెద్దోడే చెప్పాడు చాలా చాలా బాగుంది, చట్నీ చాలా బాగుంది అన్నారు ఇక్కడ. కాకపోతే మేము ఇక్కడ ఇంకా ఆగలే కాబట్టి తెలీదు. నెక్స్ట్ వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. సో పిల్లలైతే ఈ దోశలు తినేశారు ఇక్కడ. మళ్ళీ బయటికి వెళ్తే తినాలనిపిస్తుందేమో. ఇవి చూసారా, ఇదేనండి ఉప్మా, ఎంత జారుగా ఉందో అసలు, ఇదేదో బీరపొట్టు పులుసులా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసాము, టీ గ్రిల్కి వచ్చాము. పెద్ద కాసేమీ లేదు. నేను రెస్టారెంట్కి వచ్చి, కరోనా వచ్చాక రెస్టారెంట్కి రావడం ఇదే ఫస్ట్ టైము. ఇదిగో అజిత్ చూసారా, ఇంకా వాళ్ళ డాడీ పెడుతూనే ఉన్నారు, గంట అయింది. అక్కడ తిని సగం మళ్ళీ కారులో తిన్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి తిన్నాడు. వాడు యాక్చువల్గా భోజనం చేశాడుగా, ఇంకా అంత తిన్ను. సో కాకపోతే వాళ్ళ డాడీ అలా ప్రయత్నిస్తారనమాట, కాస్త తినేస్తే పడుకుంటాడులే ఇంకా గొడవ లేకుండా ఇంటికి వెళ్ళి అని. సో ఇదిగో పిల్లలు ఆడుకుంటా మేము కూడా మంచిగా డిన్నర్ చేసాము. కాన్సెప్ట్ ఫుడ్ గురించి కాదండి, కలవడం గురించి. అందరూ కలిసి కూడా చాలా రోజులు అయిపోయిందని చెప్పి కలిసామన్నమాట. డిన్నర్ అయిపోయాక హ్యాపీగా మళ్ళీ ఒక్క అరగంట అలా మేము ఎక్కడికో వెళ్ళాము, జూబ్లీహిల్స్ ఏన్ రోడ్ మర్చిపోయాను నేను, జూబ్లీహిల్స్ టీ గ్రిల్కి వెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటి వరకు రావాలంటే చాలా దూరం. సో ఆ డ్రైవ్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ పిల్లలు పడుకున్నారు. సో నేను ఈయన కబుర్లు చెప్పుకుంటూ వచ్చేసాము హ్యాపీగా. చాలా రోజుల తర్వాత టైం దొరికినట్టు అనిపించింది. సో ఇదండి నా వ్లాగ్, చాలా సింపుల్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నచ్చిందా? ఈ మసాలా దోశ మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేస్తాను, బట్ స్టిల్ చూద్దాం. ఉంటానండి. నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, ఉంటాను.